హాయ్ హలో నమస్తే. మన ఉపరాష్ట్రపతి దంకర్ దంకర్ గారు సుప్రీంకోర్టు మీద ఒక కామెంట్లు చేశాడండి. అంటే వీళ్ళ కామెంట్ల అర్థం ఏంటంటే, సుప్రీంకోర్టు అనేది ఆఫ్టర్ ఆల్ మీరు బచ్చగాళ్ళు, మేము చెప్పిందే వినాలి, మాకే పార్లమెంట్కి హైయెస్ట్ పవర్స్ ఉన్నాయి, మీరు మా పార్లమెంట్ కింద పనిచేసేటువంటి ఒక ఇండిపెండెంట్ వ్యవస్థనే సుప్రీంకోర్టు అన్నట్టుగా, సుప్రీంకోర్టుకే కంటే పార్లమెంట్కి అధికారాలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా కామెంట్ చేశారండి. అసలు ఎందుకు ఈ చర్చ అంతా వచ్చిందంటే, ఇప్పుడు మన రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. అదేంది, వీళ్ళు గవర్నర్ని అడ్డం పెట్టుకొని బిల్లులు పాస్ చేయకుండా, అదే మన తమిళనాడుకి సంబంధించినటువంటి ఆ బిల్లు, దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కదా. గవర్నరు బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్డ్లో పెడుతున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి గారు అట్లా రిజర్వ్డ్ పేరుతోటి బిల్లులు పాస్ చేయకుండా 2-3 సంవత్సరాలు పెట్టారని చెప్పి తమిళనాడు కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మీరు ఓ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు మీరు బిల్లులు పెట్టడానికి లేదని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఏమని, రాష్ట్రపతినే మీరు బిల్లులు పాస్ చేయండి అని చెప్పేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? రాష్ట్రపతి హైయెస్ట్ పవర్ ఉంది కదా, రాష్ట్రపతినే మీరు డిక్టేట్ చేస్తారా అన్నట్టుగా ఇదిగా ఈయన ఉపరాష్ట్రపతి గారు మాట్లాడుతున్నారు, కొన్ని స్టేట్మెంట్లు చేశారు. ఇప్పుడు ఫండమెంటల్గా రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ భారతదేశంలో ఏ సిటిజన్ తప్పు చేసినా సరే కరెక్ట్ చేసేటువంటి రైట్ ఎవరో ఒకరికి పవర్ ఉండాలి కదండి. అదర్వైజ్ ఇది రాచరికం అయిపోయింది కదా, డిక్టేటర్షిప్ అయిపోయింది కదా. ఇది ఎవరో ఒకరు, సంబడి హ్యాస్ టు సే దట్ దిస్ ఈజ్ రాంగ్. పార్లమెంట్కి హైయెస్ట్ పవర్ ఉందనుకోండి, పార్లమెంట్కి హైయెస్ట్ పవర్ ఉంటే ఆ పార్లమెంట్ తప్పు చేస్తే ఎవరు కరెక్ట్ చేయాలి? సుప్రీంకోర్టే కదా. సరే, సుప్రీంకోర్టు తప్పు చేస్తే ఎవరు కరెక్ట్ చేయాలి? పార్లమెంట్లో బిల్ పాస్ చేసి సుప్రీంకోర్టు జడ్జిని మీరు దించేయచ్చు కదా, రైట్? ఇవన్నీ కొన్ని ఒకదానికొకటి లింక్ ఉన్నాయి. అదే భారత రాజ్యాంగం ఏంటంటే ఒకదానికొకటి లింక్ ఉంది. ఎవరు వేరే వాళ్ళ మీద ఆధిపత్యం చలాయించలేరు. రాజ్యాంగం ఆ విధంగా రాశారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈయన కొన్ని కామెంట్లు చేశాడు. ఎవరు? వైస్ ప్రెసిడెంట్ దంకర్ గారు కొన్ని కామెంట్లు చేశారు. ఆయన ఏమన్నారు, కొంతమంది జడ్జిలు సూపర్ పార్లమెంట్గా యాక్ట్ చేస్తున్నారు అనే పదం వాడాడు. కొంతమంది జడ్జిలు అంటే సూపర్ పవర్గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు పార్లమెంట్ తప్పు చేస్తే జడ్జిలే కదా తీర్పు ఇవ్వాలి. పార్లమెంట్లో తప్పు జరుగుతుందండి, ఎవరో కోర్టుకి వెళ్ళారు, అపోజిషన్ నాయకుడు వెళ్ళదు, సిటిజను కోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టుకి నీకు అధికారం లేదు అంటే ఇంక పార్లమెంట్ ఏం చెప్తే చేసేస్తే ఇంక మరి ఇంక అది రాచరికమేగా, అది డిక్టేటర్షిప్పే కదా. అది సుప్రీంకోర్టుకి పవర్ లేకపోతే ఇంకెవరికి ఉండిద్ది అంట. సుప్రీంకోర్టు ఈజ్ హైయెస్ట్ కదా. ఓకే, ఈయనంటాడు కొంతమంది జడ్జిలు సూపర్ పార్లమెంట్గా బిహేవ్ చేస్తున్నారు అంటే పార్లమెంట్ కంటే సూపర్ అని మీరు అనుకుంటున్నారు, మేమే సూపర్ అని చెప్పినట్టే కదా అర్థం. ఏమా నువ్వేమైనా సూపర్ పవర్ అనుకుంటున్నావా అంటే అర్థం నీకంటే నేను సూపర్ అని కదా అర్థం. ఇప్పుడు ఆయన అదే కామెంట్ చేశారు, పార్లమెంట్కి హైయెస్ట్ అధికారులు సుప్రీంకోర్టుకి ఏమున్నాయి అంటారు. ఇంకోటి ఏమన్నారు, దే ఆర్ డూయింగ్ రోల్స్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. అంటే ఈ పార్లమెంట్లో ఎన్నికబడినటువంటి లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్స్, ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పవర్స్ కూడా సుప్రీంకోర్టు వర్క్ చేస్తుంది. మా రోల్ మీరు తీసుకున్నారు, మా పని మీరే చేస్తున్నారు, ఇంక మేమెందుకు అన్నది మాట్లాడితే మీరు తప్పు చేస్తే కదా వాళ్ళు కోర్టుకు వెళ్ళింది. పార్లమెంట్లో తప్పు జరిగి, పార్లమెంట్ కాదండి, గవర్నర్ని అడ్డం పెట్టుకొని బిల్లులు పాస్ చేయకుండా 3 సంవత్సరాలు పెట్టారండి. 3 సంవత్సరాలు బిల్లులు పెడితే ఏ అసెంబ్లీ అయినా సరే ఎలా ముందుకెళ్తుంది చెప్పండి? ప్రజలకు ఎలా న్యాయం చేయాలి? బిల్లులు పాస్ అయిపోతే 3 సంవత్సరాలు పెట్టారు తమిళనాడులో. వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, కోర్టు జడ్జిమెంట్. ఇది ఇప్పుడు కోర్టు మీద పడ్డారు వీళ్ళు. కోర్టు నువ్వేమైనా సూపర్ పవర్ అనుకుంటున్నావా? నువ్వేమైనా సుప్రీం అనుకుంటున్నావా? మా పార్లమెంట్ అంటే రాష్ట్రపతిని నువ్వు డిక్టేట్ చేస్తావా అన్నట్టుగా కామెంట్ చేశారు ఉపరాష్ట్రపతి గారు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు చదువుతుంటే, న్యూస్ చదువుతుంటే. ఓకే, ఇంకొక మాట ఏమన్నారు, జుడిషియరీ వాజ్ ఓవర్ స్టెప్పింగ్ ఇట్స్ బౌండ్స్ ఇన్వోకింగ్ ఆర్టికల్ 142A. 142A ఏం చెప్పిందండి, ఇది క్లియర్ కదా. ఆర్టికల్ 142 ఏముండదు తెలుసా? ఆర్టికల్ 142 అనేది సుప్రీంకోర్ట్ అనేది కెన్ పాస్ ఎనీ డిక్రీ ఆర్ మేక్ ఎనీ ఆర్డర్ యాజ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ డూయింగ్ కంప్లీట్ జస్టిస్ ఇన్
ఇన్ ఎనీ కేస్ ఆఫ్ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఇట్ అంటే అర్థం ఏంటి? సుప్రీంకోర్టు అనేది ఎలాంటి డిగ్రీ అన్న చేయొచ్చు, ఎలాంటి ఆర్డర్ అన్న పాస్ చేయొచ్చు, కంప్లీట్ జస్టిస్ జరిగిద్ది అని నమ్మితే సుప్రీంకోర్టుకి ఇంకా సుప్రీం పవర్స్ ఉన్నాయి. అంతే కదా ఆర్టికల్ 142 చెప్పింది. ఆ ఆర్టికల్ 142 ప్రకారం ఇప్పుడు మీరు పార్లమెంట్ గవర్నర్ బిల్ పాస్ చేయకుండా రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి బిల్ పాస్ చేయకుండా అలానే రిజర్వ్డ్ పేరు పెడితే 3 సంవత్సరాలు ఉంచితే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యిద్ది. అదే కదా ఆర్టికల్ 142 రాజ్యాంగం చెప్తుంది. ఇప్పుడు ఏమంటారంటే ఆర్టికల్ 142 అనేది న్యూక్లియర్ మిసైల్ డెమోక్రటిక్ ఫోర్సెస్ కింద అని ఏదో మాట్లాడారండి ఈయన. అంటే ఈయన బాధ ఏంటంటే, ఉపరాష్ట్రపతి గారి బాధ ఏంటంటే మమ్మల్ని డిక్టేట్ చేస్తారా సుప్రీంకోర్టు అనేటువంటి ఆ యాంగిల్లో మాట్లాడుతున్నారు. మమ్మల్ని అంటే మరి మీరెవరండి? మీరు ప్రజలు ఎన్నుకోబడ్డారు, మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. మీరు 5 సంవత్సరాల తర్వాత దిగిపోతారు, ఇంకొకరు వస్తారు. బట్ సుప్రీంకోర్టు అనేది కదా వీటన్నిటిని తప్పు జరుగుతున్నప్పుడు న్యాయం చెప్పాల్సింది. మమ్మల్ని డిక్టేట్ చేస్తారా అనే యాంగిల్లో ఇగోకు తీసుకొని మాట్లాడుతున్నారు ఉపరాష్ట్రపతి గారు. ఓకే, ఇంకొకటి ఏమన్నారు, వీ కెనాట్ హ్యావ్ ఎ సిచ్యువేషన్ వేర్ వీ కెన్ డైరెక్ట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ వాట్ బేసిస్. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ తప్పు చేస్తే ప్రెసిడెంట్ ఈజ్ నెంబర్ 1, అఫ్ కోర్స్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అఫ్ కోర్స్ పేరుకే రాష్ట్రపతి. యాక్చువల్గా అంటే మన యొక్క భారతదేశ వ్యవస్థలో పేరుకి రాష్ట్రపతి, పెద్ద పవర్స్ ఏముండవు. పార్లమెంట్లో చేసిన బిల్లుల్ని ప్రెసిడెంట్కి పంపిస్తారు తప్ప పార్లమెంట్ ఏం చెప్తే అది ప్రెసిడెంట్ చేస్తారు. అది యాక్చువల్గా జరుగుతున్నటువంటి వ్యవస్థ. సరే, లేదు అల్టిమేట్ పవర్ ఉందనుకోండి, బట్ రాష్ట్రపతి తప్పు చేస్తే ఎవరు కరెక్ట్ చేయాలి? సుప్రీంకోర్టే కదా. రాష్ట్రపతి తప్పు చేశారనుకోండి, ఫౌండ్ గిల్టీ, ఎవరు కరెక్ట్ చేయాలి? ఇట్ ఈస్ ఎ సుప్రీంకోర్టు, రైట్? వీళ్ళు ఏమంటారంటే నువ్వు రాష్ట్రపతిని డిక్టేట్ చేస్తావు సుప్రీంకోర్టు అంటే, మరి రాష్ట్రపతి తప్పు చేస్తే ఎవరు డిక్టేట్ చేయాలి? పైన దేవుడు వచ్చి డిక్టేట్ చేస్తాడా? దేవుడు వచ్చి చెప్తాడా ఏంటి రాష్ట్రపతికి ఏమైనా తప్పు చేస్తున్నామని? కోర్టే కదా చెప్పాలి దాన్ని. ఏంటంటే వీళ్ళు ఊరికే అంటే మొత్తం మన గ్రిప్లో పెట్టుకుంటే మనం ఏదైనా చేయొచ్చు అనేది అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడు 1975లో ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ నుంచి తీసేసారు అలహాబాద్ కోర్టు. ఎందుకు అలహాబాద్ కోర్టు తీసేసింది? ఇప్పుడున్న సిచ్యువేషనే. అప్పుడు ఇందిరాగాంధీ ఏంటంటే మొత్తం వాళ్ళకి పోలీస్ వ్యవస్థని, వాళ్ళని, మెషినరీని, గవర్నమెంట్ అధికారులని మొత్తాన్ని చేతిలో పెట్టుకొని ఎలక్షన్స్లో మాల్ ప్రాక్టీస్ చేసిందండి ఇందిరాగాంధీ గారు అని షీ ఫౌండ్ గిల్టీ. అంటే అభ్యర్థి అధికారులను ఉపయోగించి ఎన్నికలు సరిగా జరపలేదు, తనకు అనుకూలంగా జరుపుకొని గెలిచింది అని చెప్పి ఎవరో ఒక అతను కోర్టుకు వేశాడు. అతని పేరు ఏదో ఉంది, అతని పేరు వాట్ ఈజ్ హిజ్ నేమ్, రాజ్ నరైన్ అనే వ్యక్తి ఇందిరాగాంధీ మీద కోర్టు కేసులు అలహాబాద్ కోర్టులో 1975లో కోర్టు కేసు. కోర్టు ఏం చెప్పింది, మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసి ఆ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఇందిరాగాంధీ ఎన్నికల్లో మ్యాల్ ప్రాక్టీస్ చేసి ప్రధానమంత్రి అయిందని మేము నమ్ముతున్నాము అని చెప్పి ఆమెను డిస్క్వాలిఫై చేశారు 1975లో. అంటే ప్రధానమంత్రినే దించేయగలిగిన కెపాసిటీ మరి ఈ కోర్టుకున్నప్పుడు అలహాబాద్ కోర్టే చెప్పినప్పుడు పార్లమెంట్ కంటే మీరు గొప్ప అంటే పార్లమెంట్ ఏంటి పైన రాష్ట్రపతి అయినా, పార్లమెంట్ అయినా, గవర్నర్ అయినా, నాలాంటి కామన్ మ్యాన్ అయినా తప్పు చేస్తే శిక్షించేది కోర్టే కదా. తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పేది కోర్టే కదా. అంటే కోర్టు కంటే ఓవర్ పవర్స్ తీసుకొని ఇప్పుడు కోర్టు పెద్ద, పార్లమెంట్ పెద్ద అంటే మనం చెప్పలేము. ఈ పార్లమెంట్కి పవర్స్ ఎక్కువ ఉన్నాయా, కోర్టుకి పవర్స్ ఉన్నాయంటే మనం చెప్పలేము. బట్ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నప్పుడు, రాజ్యాంగ ఉల్లంఘన అనేది జరుగుతున్నప్పుడు కోర్టు ఇంటర్ఫీర్ అవ్వాలి కదా. కోర్టు పెట్టినందుకే కదా, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నప్పుడు కాపాడటానికే కదా. ప్రజలకు సంబంధించినటువంటి బిల్లులు పాస్ చేయకుండా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టుకున్నది రాజ్యాంగ ఉల్లంఘన కాదా అది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఓకే, సరే, ఎనివే ఈయన దంకర్ గారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అది ఐ థింక్ కపిల్ సిబాల్ కూడా మాట్లాడాడు దాని మీద. ఇవన్నీ కోట్ చేసి మొత్తం కూడా కపిల్ సిబాల్ గారు కోట్ చేసి అది చాలా పొరపాటు. దంకర్ షుడ్ అండర్స్టాండ్ ఇందిరాగాంధీ కేసులో ఏం జరిగింది అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. పార్లమెంట్ ఏం సూపర్ పవర్ ఏం కాదు. నువ్వు తప్పు చేస్తే సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయ్యింది, 100% నువ్వు సుప్రీంకోర్టు మాట వినాల్సిందే అని కపిల్ సిబాల్ గారు కూడా అన్నారు. అది జరిగింది. థ్యాంక్ యూ, నమస్కారం.